అక్షర్ పటేల్ ఈ గుజరాత్ ఆటగాడు మరి టీమిండియా తరపున ఎప్పుడూ ఆరగడ్డం చేశాడు. కానీ ఒక స్థిరంగా తనకు మాత్రం స్థలం మాత్రం లేదని చెప్పుకోవచ్చు. వాస్తవానికి అక్షర్ పటేల్ టన్నుల కొద్ది టాలెంట్ ఉన్న ఆటగాడు. అయితే మరి ఇతనికి పోటీగా రవీంద్ర జడేజా ఉండడం వల్ల మరి తనకు అవకాశం రావాలని చెప్పుకోవచ్చు. రవీంద్ర జడేజా అదేవిధంగా అక్షర్ పటేల్ చూసుకున్నట్టయితే 3 విభాగంలో మరి బ్యాటింగ్లో, ఫీల్డింగ్లో అదేవిధంగా బౌలింగ్లో మరి ఇద్దరు కూడా సమానంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఫీల్డింగ్లో ఒక అడుగు జడేజా ముందున్నప్పటికీ అక్షర్ పటేల్కి మరి తను ఉండడం కారణంగా మరి అవకాశం దక్కలని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క టీ20 వరల్డ్ కప్లో మరి అక్షర్ పటేల్ అనూహ్యంగా సెలెక్ట్ కావడమే కాకుండా తను సెలెక్ట్ అయిన విధానం చూసినట్టు అభిమానులు ఇతను ఎందుకు సెలెక్ట్ చేసిన చెప్పి చాలామంది మరి ముక్కుదమగా వేరేసుకున్నారు. అయితే కీలకమైన మ్యాచ్లో బ్యాటింగ్ చేసి ఔరా అనిపించాడు. పాకిస్తాన్ మ్యాచ్లో, ఇంగ్లాండ్ మ్యాచ్లో అదేవిధంగా మరి ఫైనల్ మ్యాచ్లో తన బ్యాటింగ్ ఆడిన విధానం ఏం మాత్రం వనకకుండా అసలు అద్భుతంగా ఆడని చెప్పుకోవచ్చు. ఒకవైపు 3 వికెట్లు పడుతుంటే మన బ్యాటింగ్ మూలస్తంభమైనటువంటి విరాట్ కోహ్లీ మరి పరుగులు చేయడానికి తంటాలు పడుతుంటే మన అక్షర్ పటేల్ మాత్రం 4లు 6లు కొడుతూ మరి సౌత్ ఆఫ్రికా బౌలర్ పైన ఎదురుదాడి దిగడం చెప్పుకోవచ్చు. ఇక అదే కాకుండా బౌలింగ్లో మరి ఇంగ్లాండ్ మరి సెమీస్ మ్యాచ్లో మాత్రం బ్యాట్తో బౌలింగ్తో అదరకొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పొందారంటే తన ఆట ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ క్రమంలో చాలామంది ఫ్యాన్స్ మరి చెప్పుకున్న విషయం ఏంటంటే రవీంద్ర జడేజా టీ20 మరి మ్యాచ్లకు తన రిటైర్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఇక మొత్తం మ్యాచ్ భవిష్యత్తు మొత్తం కూడా ఈ కొన్ని సంవత్సరాలు మొత్తం అక్షర్ పటేల్కి ఉందని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే మన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బాటలోనే మన రవీంద్ర జడేజా కూడా రిటైర్మెంట్ ప్రకటించారు టీ20 మ్యాచ్లకు. కాబట్టి ఇక భవిష్యత్తు మొత్తం అక్షర్ పటేల్దే తనకి తిరిగేలా అని చెప్తున్నారు ఫ్యాన్స్.